ఇంతకీ ఆడు చచ్చుంటాడా బతికుంటాడా? వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు, ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం. వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్నా. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200. నాది 1500 అన్నా. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. రేయ్ లాగండ్రా. నాకు తెలుసురా ఆడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేమొచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సొరచాప. మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా, మొండెం తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండమే తింటది. యాదవ్వా, ఆ చేపకు ఏ మాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. దించడమ్మా, దించండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్రగొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. హా, హా. బాడీని చేప నవిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజనా రాదేంట్రా.
ఈ భద్రంగా ఇంకేంసేపు మీటింగ్ చేయాలి? లేపండ్రా, రండ్రా, రండి, మీరు రండ్రా. వెళ్ళండి, వెళ్ళండి. ఎర్ర భద్రం మంచి లేట్రా. థ్యాంక్స్ బాబాయ్, బాగున్నావా? నా సంగతికేం లేరా. ఏంట్రా అబ్బాయి, మిమ్మల్ని ఎవరో పట్టేశారంట? మనోడే విడిపించాడు. మరి మామూలు శివాజీ ఏంటి? ఛత్రపతి శివాజీ. ఊరుకోండ్రా. దెబ్బలు బాగా తగిలేయంట్రా. ఈ దెబ్బలదే ఉంది కానీ బాబాయ్, మనోని సొరచేపకి మేతగా పడేశారు. ఓలమ్మో సరే అది ముక్కలు ముక్కలుగా నవిలేత్తది ఎలా తప్పించుకున్నా అబ్బయ్యా అసలు ఏం జరిగింది? కలాస్, నన్ను లేనేటి. అది మగసేప కాదు, ఆడసేప. అయితే ఏడ్చేదటి ఇంకెటి సత్తది? మనోని చూద్దాని సిగ్గుతో సీర సరిపనేగేసుకోను. దీంతోనే సరిపోనాది, ఇంకెటి తింటది? సొరకి సేరా జారిపోయిందా కనపడ్డా ఎగేసుకో. సముద్రం పోటు మీద ఉంది, డేంజరు. సచ్చినుడా పెద్ద పరిగి మొహను మీరు రండే ఈ అదవంతా మనకు పనేటి చలాయ్, ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంతమంది కళ్ళు పడ్డాయో. దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరులకు అది చాలా అవసరం. తీసేయి. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పోజులు తప్పడం వేస్టేజ్. సొంత అన్న నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటారా? రైటే. అదేంటన్నయ్య అలానే సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే. చచ్చా, నా రేపు ఉద్దేశం స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చేయి. పీకేనంటే పళ్ళు రాలిపోతాయి. రండి అబ్బాయి రండి. బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు. ఎన్ని శివాజీ స్పెషాలిటీ బాచక్ చెత్త ఏదైనా ఒకటే మొత్తం ఆర్కోట్. ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా. బెత్తడి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్ మంచి బందర్లాట్ చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి. చేసా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాబద్ధం. తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి 2 పూరీలు 2 గారెలు పార్సల్ చేసుకున్నా. 4 బొండాలు 1 సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. ఏయ్, అప్పుడే అక్కడికి రా. టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా. 3ంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా. రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ. పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్. అబ్బో, నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. అబ్బో. తిక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. వెంక ముదిరిందిరా నీకు. వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా, నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు. కదలకుండా కూర్చోమంటే వినవు. నేనెక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ, అది వీధని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్రా వస్తుంటాయి. కూర్చో.